దేవుని మన శరీరంలో 3 రకాలైనటువంటి ఇంద్రియములను నేటి ప్రపంచం గుర్తించి పేర్లు పెట్టింది. జ్ఞానేంద్రియములు, అలాగే కర్మేంద్రియములు, అంతరేంద్రియములు అంటారు. జ్ఞానేంద్రియములు అనగా మనిషికి జ్ఞానాన్ని తెలియజేసేవి. వాటిలో ప్రథమమైనది కన్ను, చెవులు, ముక్కు, నాలుక, చర్మము. ఈ 5 అవయవములను జ్ఞానేంద్రియములు అంటారు. చక్షువు అంటారు కన్నులను, శ్రోతం అంటారు అనగా చెవులు, ఘ్రాణము అనగా ముక్కు, జిహ్వ అనగా నాలుక, త్వక్కు అనగా చర్మము. సంస్కృత పదాలు ఇవన్నీ కూడా. ఇకపోతే కర్మేంద్రియములు 5 ఉన్నాయి మన శరీరంలో. అవేంటంటే వాక్కు, హస్తములు, పాదములు, విసర్జకావయవము, జననేంద్రియములు. ఈ 5 కూడా కర్మేంద్రియములు అంటారు. కర్మేంద్రియము. ఇకపోతే అంతరేంద్రియములు అని వేటిని అంటారంటే బుద్ధి, మనస్సు, చిత్తము, అహంకారం. ఈ 4 అంతరింద్రియములు అంటారు. మొత్తం 3 విధాలుగా ఇంద్రియములను విభజించడం జరిగింది. మొదటిది జ్ఞానేంద్రియము, రెండవది కర్మేంద్రియము, మూడవది అంతరింద్రియములు. అనగా మనం ఆలోచిస్తే ఇంద్రియము అనే పదానికి అవయవము అనే తుది అర్థాన్ని మనం తీసుకోవచ్చు. అవయవము. మనకున్న ఈ సర్వ అవయవాలలో, సర్వేంద్రియాణం, సర్వ అవయవాలలో నయనం అనగా కన్ను, చక్షువు అంటారు సంస్కృతంలో దీన్ని. మన కన్ను అత్యంత ప్రధానమైనది అనే సంగతి మనందరికీ తెలిసింది. ఎందుకు ప్రధానమైనది? అందరూ వినండి చాలా శ్రద్ధగా. దయచేసి ఎవరు నిద్రపోకండి, దయచేసి ఎవరు ఆవరించకండి. మీ ఫోన్స్ అన్ని సైలెంట్లో ఉన్నో లేవో చూసుకోండి ఒకసారి ముందే. ఓకే, వెరీ గుడ్. ఎందుకు కన్ను ప్రధానమైనది? కన్ను లేకపోతే మనం అసలు ఈ ప్రకృతిలో ఉన్న దేనిని కూడా చూడలేమండి. బ్రతుకే అంధకారం అయిపోతుంది. ప్రకృతిలో ఎన్ని అందాలు, ప్రకృతి సౌందర్యం అంటాం మనం. ఒక అడవులను చూసిన, ఒక జలపాతాలను చూసిన, ఎగిరే పక్షులను చూసిన, విశాలమైన ఆకాశాన్ని మనం చూసిన ఎంతో ఆనందం మనకు కలుగుతుంది. అది గుడ్డివారిని చూడండి, పాపం వాళ్ళు రోడ్డు దాటాలంటేనే ఒక సహాయం అవసరం. గుడ్డివాడు ఏ పని కూడా చేయలేరండి కన్ను లేని వాళ్ళు. కాబట్టి మానవ దేహానికి కన్ను అనేది అతి ప్రధానమైనది. 2 కాళ్ళు లేకపోయినా అంత ఇబ్బంది ఉండదేమో, ఎందుకంటే కాళ్ళు లేకుండా బ్రతుకుతున్న మనుషులను మనం చూసాం. ఇబ్బంది కాదట్లేదు, కానీ కన్ను లేకపోవడం వలన కలిగేటంతటి ఇబ్బంది మాత్రం కాకపోవచ్చు. 2 చేతులు లేని వాళ్ళను మనం చూస్తున్నాం, చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాగే ఒక కిడ్నీ తీసేసి ఒక కిడ్నీతోనే బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఇలా మన శరీరంలో కొన్ని అవయవాలు లేనప్పటికీ ఏదో విధంగా బ్రతకవచ్చు. కానీ కన్ను అనేది కనుక లేకపోతే ఆ జీవితం చాలా చాలా కష్టం గడపడం. అందుకే సర్వేంద్రియాణం నయనం అత్యంత ప్రధానం. నానుడి సామెత అంటారు. ఈ కన్ను నిర్మాణం అంటే చాలా విచిత్రంగా, చాలా అద్భుతంగా అనిపిస్తుంది మనకు. మీ కన్ను గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారో లేదో? కన్ను గురించి మనం ఎప్పుడు ఆలోచిస్తామంటే లాగి దవడ మీద కొట్టాడు అనుకుంటాడు. కళ్ళు బయలుగా ఉన్నాయి అంటారు. లేదా కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాను. నా కుడి కన్ను కనిపించట్లేదండి, ఎడం కన్ను కనిపించట్లేదండి, సైట్ వచ్చిందండి, అయితే కంటిలో వలయాలు వచ్చాయండి. ఇలాంటివి మన శరీరానికి సంభవించినప్పుడు మాత్రమే మనం కంటి గురించి ఆలోచిస్తాం. అంతకు మించి కన్ను గురించి మనం పెద్దగా పట్టించాం. ఇకపోతే మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు కన్ను గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు అనే సంగతి మనకు తెలుసు. కంటికి కాటుగా, కంటికి పైన ఒకలాంటి రంగులు పడి, కంటి ఐబ్రోస్కి మళ్ళీ
ఏదో చేసుకుంటే ట్రిమ్మింగ్ ఏదో ఉంటారు. ఇవన్నీ ఆడవాళ్ళు కంటికి తీసుకునే శ్రద్ధ చాలా ఎక్కువగా ఉంటుంది, మనకు తెలుసు. వెరీ గుడ్. ఈ కన్ను నిర్మాణం చాలా విచిత్రంగాను విశిష్టంగాను ఉంటుందండి. కన్నులో 5 ప్రధానమైన భాగాలు ఉంటాయట. రెటినా అంటే పై భాగము రెటినా అంటారు. రాడ్స్ అండ్ కోన్స్, మన కంటిలో రాడ్స్ లాంటివి చిన్న చిన్న మెత్తటి మాంసంతో కూడిన నాణాలు లాంటి రాడ్స్ అండ్ కోన్స్ అనేవి ఉంటాయి. లోపల లెన్స్ ఉంటుంది. లెన్స్ అంటే మీకు తెలుసు, ఆ స్క్రీన్ మీద మీకు కనపడుతున్న దృశ్యం ఒక్కొక్కసారి పెద్దదవుతుంది, ఒక్కొక్కసారి చిన్నది చేస్తున్నారు. అది పెద్దది చిన్నది కావడానికి కారణం ఆ కెమెరాలో లెన్స్ ఉంది. అలాంటి లెన్స్ మన కళ్ళలో ఉంది. మన కంటి లెన్స్ను బట్టే వాళ్ళు కెమెరా తయారు చేయగలిగారు. గమనించండి. మనం చూసారా, దూరంగా లేదా చిన్న అక్షరాన్ని దేనైనా చూడాలనుకున్నప్పుడు కళ్ళు ఇలా దగ్గర చేసి చూస్తాం, అప్పుడు అది మనకు స్పష్టంగా కనపడుతుంది. అంటే మన లెన్స్ మనం అడ్జస్ట్ చేసాం. కంటిలో లెన్స్ ఉంటాయి. అలాగే కార్నియా అనే ఒక పదార్థం లోపల తెల్లగా ఉంటుందండి, దాని నిండా రక్తనాళాలు ఉంటాయి. ఈ కన్ను ఏం చేస్తుందంటే బయట నుంచి వస్తున్న కాంతి పుంజాలను లోపల ఒక తెర ఉంటుంది, తెర మీద ప్రొజెక్ట్ చేస్తుందండి. ఆ ప్రొజెక్టర్ను చూడండి, దానిలోంచి కాంతి పుంజం వెళ్ళి ఆ స్క్రీన్ మీద పడుతుంది. ఈ కన్ను పై భాగం ఏం చేస్తుందంటే కాంతి పుంజాలను గ్రహించి తెర మీద మన కంట్లో ఉన్నటువంటి స్క్రీన్ పై ప్రదర్శింప చేస్తుంది. ఆ కాంతి పుంజాలు కాస్త సంకేతాలుగా మారి వెంటనే మెదడుకు చేర్చబడతాయి. మీ కళ్ళు గురించి చెబుతున్నాను కదండి. వెంటనే మెదడుకు చేర్చబడతాయి. అందుకే కన్నును మెదడుకు దగ్గరగా ఉండటం మనం చూస్తున్నాం. సెకండ్లో కొన్ని కోట్ల వంతులో మనం ఏం చూస్తున్నామో అది మనకు అర్థమైపోతూ ఉంటుందండి. ఎంత అద్భుతమైన టెక్నాలజీ మన కన్నులో ఉందంటే, సాధారణంగా మనం కన్ను గురించి అంతగా ఎప్పుడు పట్టించుకోమండి. కానీ ఈ రోజున ఒక పాఠమే చెప్పుకోవాల్సి వస్తుందంటే కన్ను ఎంత ప్రధానమైనదో మీరు ఒకసారి ఆలోచించండి. దేవుని పిల్లలారా, అసలు ఈ కన్ను నిర్మాణం ఎందుకు ఇలా ఉన్నది? కన్ను ఎలా చూడగలుగుతుంది అని శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసినప్పటికీ కూడా కన్ను నిర్మాణం వెనుక ఉన్నటువంటి రహస్యాన్ని వెతలేకపోయారు. శాస్త్రవేత్తలు ఎవరైనా ఉన్న దాని గురించి పరిశోధన చేసి మాట్లాడగలరు. నేను చాలాసార్లు చెప్తుంటాను. నేను సూర్యునికి భూమికి మధ్య దూరం కొన్ని కోట్ల కిలోమీటర్లు, భూమికి చంద్రుడికి మధ్య దూరం కొన్ని కోట్ల కిలోమీటర్లు. సూర్యుడిలో ఎంత వేడి ఉంటుంది, సూర్యుడి ఉపరితలం ఎంత ఉంటుంది, సూర్యుడి నుంచి ఎన్ని నిమిషాల్లో సూర్యకిరణాలు భూమిపైకి చేరుకుంటాయి, ఇవన్నీ చెబుతారు శాస్త్రవేత్తలు. ఆ సూర్యుడు అక్కడ ఎందుకున్నాడు, దానికి సమాధానం ఉండదండి. కన్ను గురించి చదువులు ఉన్నాయి, సంవత్సరాలు చదువుతారు. ఆఫ్థల్మాలజిస్ట్ అనుకుంటా, కంటి డాక్టర్ ఏమంటారు? ఆఫ్థల్మాలజిస్ట్ ఏనా? నర్సెస్, అవునా? ఆఫ్థల్మాలజిస్ట్ అంటారు. కొన్ని సంవత్సరాలు చదువుతుంది ఇంత చిన్న కన్ను గురించి చదవాల్సిందే. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఎవరి కన్ను ఎందుకు ఉంది అని, కన్ను అక్కడే ఎందుకు ఉంది అని అడగండి, సమాధానం రాదు. ఎందుకు చెప్పలేదు? వాళ్ళు చెయ్యలేదు కాబట్టి వాళ్ళు చెప్పలేదు. మరి కన్ను యొక్క విశిష్టత, కన్ను నిర్మాణం గురించి మాట్లాడాలి అంటే దాన్ని తయారు చేసిన వాడే మాట్లాడగలగాలి. కంటిని తయారు చేసిన వాడు దేవుడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, చదువు మైక్ పెట్టి చదువు. దేవుడు మైక్ అందిస్తాను. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, నేల మంటితో నరుని నిర్మాణం, మట్టిని ఉపయోగించి మానవ దేహంలో ఉన్న సమస్త అవయవాలను దేవుడు నిర్మించాడు.
దానిలో ప్రధానమైనది కన్ను కూడా. కన్ను చేశాడు. ఈ కన్నుకి ఏమైనా ప్రత్యేకత లేదా పని ఉందా అని మనం దేవుడిని అడిగితే దేవుడు ఏమన్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను అన్నాడు. కన్ను ఎందుకు ఉంది అంటే, కన్ను ఎందుకు ఉందిరా మానవ దేహంలో అంటే, దేవుడు కన్ను అక్కడ ఉండాలని ఇష్టపడ్డాడు కాబట్టి, దేవుడు కంటిని పెట్టాడు కాబట్టి కన్ను ఉంది. అనగా కన్ను దేవుని చిత్త ప్రకారం వచ్చింది. మళ్ళీ చదవండి. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని కంటిని కూడా తన చిత్త ప్రకారము అనగా తన చిత్తము అనగా తన ఉద్దేశ ప్రకారము మన శరీరంలో ఉంచాడు. సో దేవుడు ఒక పని చేశాడు అంటే దానికి తప్పనిసరిగా ఏదో పెద్ద కారణమే ఉండి తీరాలి. పెద్ద కారణమే ఉండి తీరాలి. ఏంటి కన్ను వల్ల కలిగే ప్రయోజనం? దేవునికి కలిగే ప్రయోజనం ఏంటి? దేవునికి ఎలా ఉపయోగపడుతుంది కన్ను? ఏ ఉద్దేశంతో అసలు దేవుడు శరీరంలోని ప్రతి అవయవాన్ని పెట్టాడు, దానిలో కంటిని పెట్టాడు? ఇది మనుషులు ఎవరు ఆలోచించలేదండి. కేవలం కన్ను గురించి మాత్రమే కాదు, మన దేహంలో ఉన్న ఏ అవయవం గురించి కూడా అవయవాలను కలిగిన మనం ఏనాడు ఆలోచించలేదండి. అవయవాలు ఉన్నాయి, శుభ్రంగా తింటున్నాము, తిరుగుతున్నాము, అనుభవిస్తున్నాము. కొంతకాలం తర్వాత ఈ అవయవాలతో కూడిన దేహాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాము. అంతే తప్పించి మన దేహంలో కన్ను ఎందుకుంది, మనకు చేతులు ఎందుకున్నాయి, మనకు తల వెంట్రుకలు ఎందుకున్నాయి, మనకు కాళ్ళు ఎందుకున్నాయి, మన ఒంట్లో గుండె ఎందుకుంది, ఇవన్నీ మనం ఎప్పుడు ఆలోచించలేదండి. వాటికి సంబంధించిన సమస్యలు తలెత్తినప్పుడు మాత్రమే మనం ఆయా అవయవాల గురించి మాత్రం ఆలోచించగలుగుతున్నాం. దేవుళ్ళారా, దేవుడు తాను కలిగించిన ప్రకృతిని వీక్షించడానికి మన దేహంలో ఈ కంటిని పెట్టాడు. బాగుంది. కాబట్టి దేవుడు కలిగించిన దేవుని చేతి పనిని చూడాలి అంటే తప్పనిసరిగా మన దేహంలో కన్ను ఉండక తప్పదు. కాబట్టి కన్ను అతి ప్రధానమైన అవయవము. పిల్లలు చూడాలన్నా, తల్లిదండ్రులు చూడాలి అన్నా, ఒక బస్సు ఎక్కాలన్నా, రైలు ఎక్కాలన్నా, విమానం ఎక్కాలన్నా, ఏది ఎక్కాలన్నా సరే కళ్ళు లేకపోతే మనకి ఎవరో ఒకరి సహాయము అవసరము. అందుకే దేవుడు దేహానికి దీపం వలె కంటిని పెట్టాడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. బైబిల్ స్క్రీన్ వాళ్ళు రెఫరెన్సులు కనపడుతున్నాయి స్క్రీన్స్ మీద, వాటిని చూడండి. చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కరికి అత్యంత అవసరమైన పాఠం ఈరోజు మీరు వినబోతున్నారు. చాలా జాగ్రత్తగా వినండి. స్త్రీలు ఏమిటి, పురుషులేంటి, పెద్దవాళ్ళేంటి, చిన్నవాళ్ళేంటి, ప్రతి ఒక్కళ్ళు మీ శరీరంలో ఉన్న ప్రధాన అవయవమైన నేత్రం గురించి ఈరోజు మీరు తెలుసుకోక తప్పదు, తెలుసుకోవాలి. దేహమునకు దీపము కన్ను ఒకటి నడుస్తానండి. దేహానికి దీపమట. ఒక ఇల్లు ఉంది, తలుపు తీసుకుంటే ఇల్లంతా గాఢాంధకారం, ఏం కనిపించట్లేదు, చీకటిమయమంతా. వెంటనే మనం ఏం చేస్తామంటే లైట్ వేస్తాం. లైట్ వచ్చి చీకటిని పారదొరుకుతుంది. మన దేహంలో ఉన్న కన్ను మన శరీరంలో ఉన్న చీకటిని పారద్రోలాలి అని దేవుడు కంటిని పెట్టాడటని. ఈ దేహాన్ని వెలిగించడానికి ఉపయోగపడేది కన్ను అంటున్నాడు. కన్ను బాగుంది. ఒక మంచి ఉద్దేశంతో, మంచి అభిప్రాయంతో దేవుడు కంటికి మన శరీరంలో పెట్టాడు. వెరీ గుడ్. అదే దేవుడు బైబిల్లోనే ఆశ్చర్యం కలిగించే ఒక మాటను మాట్లాడుతున్నాడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, అందరూ చూడండి జాగ్రత్త. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. లోకములో ఉన్నదంతయు, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రానికి ఆశ అన్నాడు. చూడండి, శరీరానికి ఆశ.
వినాలి అందరూ శ్రద్ధగా. శరీరానికి ఆశ. ఈ శరీరానికి ఒక ఆశ ఉందట. శరీరం ఆశ పడుతుందట. వెరీ గుడ్. ఇప్పుడు ఆ శరీరంలో ఉన్న ఒక ప్రధాన అవయవమైన కన్ను, కంటి దగ్గరికి వెళ్ళాడు. కన్నుకు కూడా ఒక ఆశ ఉందటండి. శరీరాశ, నేత్రాశయు. నేత్రాశ అనగా కంటికి కూడా ఆశ. జీవపు డంబము. జీవపు డంబము. తండ్రి వల్ల పుట్టినవి కావు. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. అవి లోక సంబంధమైనవి అన్నాడు. కన్నుంది, చాలా అవసరం, ప్రధానమైన అవయవం. ఈ కంటికి ఒక ఆశ ఉందటండి. ఈ ఆశ మాత్రం దేవుని వలన, తండ్రి వలన పుట్టినది కాదట. కన్ను తండ్రి వలన పుట్టింది, కానీ కంటి నుంచి వస్తున్న ఆశ మాత్రం తండ్రి వలన వచ్చింది కాదట. ఇదేంటండి, విచిత్రంగా లేదా? విచిత్రంగా లేదా? చదవమ్మా, మళ్ళీ పైకి చదువు. లోకంలో ఉన్నదంతయు. లోకంలో ఉన్నది అంతయు అనగా అనగా శరీరాశయు. లోకము అనగా మనం చూస్తున్న ఈ ప్రపంచం. ప్రపంచంలో ఏంటండి? మనుషులు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మనుషులు. ఆ మనుషులలో ఏముందట? శరీరాశయు. మనుషులు అనగా మానవులు, దేహాలతో ఉన్న వాళ్ళు, వాళ్ళ శరీరాలకు ఒక ఆశ ఉంది. నేత్రాశయు. వాళ్ళ దేహంలో ఉన్న కంటికి ఒక ఆశ ఉంది. ఇది తండ్రి వలన కలిగినవి కావు, లోకము నుంచి పుడుతున్నవి, లోకము ద్వారా వస్తున్నవి అంటున్నాడు. లోకము ద్వారా కలుగుతున్న ఆశలివి అంటున్నాడు. అనగా మన కంటికి కలిగే ఆశ లోకము వలన పుడుతుందట. దురాశ, మన కంటికి కలుగుతున్న దురాశ లోకం వలన పుడుతుందట. ఎందుకు? లోకంలో ఏముంది? లోకం వల్ల పుట్టేటానికి లోకంలో ఏముంది అని మనం ఆలోచిస్తే, అదే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయము 18వ వచనం. దేవుని మూలంగా పుట్టిన వాడెవడును పాపము చేయడు. దేవుని మూలంగా పుట్టిన వాడెవడు పాపం చెయ్యడు అని ఎరుగుదుము. మనకి తెలుసు ఈ సంగతి. దేవుని మూలంగా పుట్టిన వాడు తను భద్రము చేసుకున్న గనుక దుష్టుడు వాడిని ముట్టడు. మనము దేవుని సంబంధం మరియు లోకమంతయు దుష్టుని ఎందున్నదని. లోకమంతయు దుష్టుని ఎందున్నదని. లోకమంతా ఎవరి ఎందుట ఉందట? దుష్టుని ఎందుంది. లోకములోంచి ఆశలు కలుగుతున్నాయట. ఆ ఆశ ఎలా కనబడుతుంది అంటే, శరీరము ద్వారా ఆశ బహిర్గతమవుతుంది. వినండి, ఆలోచించకుండా. ఇప్పుడు గనక ఈ కన్నుపాఠం మీరు వినకపోతే, ఇక నేను చెప్తే బాగోదు, మీరు బాధపడతారు. ఓకేనా? లోకమంతా దుష్టుని ఎందున్నది. ఆ లోకములో ఉన్న శరీరానికి ఒక ఆశ ఉంది మనకు. ఆ శరీరంలో ఉన్న కంటికి ఒక ప్రత్యేకమైన ఆశ ఉంది, కోరికుంది. ఇది సాతాను వలన, దుష్టుడి వలన మన కంటి నుంచి ఏవో ఆశలు పుట్టుకొచ్చేస్తున్నాయట. దుష్టుడి వలన మన కంటి నుండి ఏవో ఆశలు పుట్టుకొచ్చేస్తున్నాయటండి. కంటి నుండి ఏ ఆశలు పుట్టుకొస్తాయండి? ఇప్పుడు గమనించాము మనం. ఏమండి, కంటి నుండి ఏం ఆశలు పుట్టుకొస్తాయి అంటే, లోకములో ఉన్న దుష్టుడు మన శరీరం ద్వారా పనిచేస్తున్నాడా? లోకములో ఉన్న పాపము మన శరీరం ద్వారా తన క్రియలను చేస్తుందా? మన కంటితో మనం ఏమీ ఆశపడట్లేదే. మనం ఏమీ ఆశపడుతున్నామండి? ఎప్పుడైనా మనం కంటితో, మన కంటి ద్వారా దురాశలు వస్తున్నాయి మనకి ఎప్పుడైనా అనిపించిందా? అసలు కారు వేసుకొచ్చాడు, నేనే ఉద్యోగం ఇప్పించాను. ఆ ఉద్యోగంలో వాడు పైకి ఎదిగాడు, నేను ఇలాగే ఉన్నాను. నేను ఉద్యోగం ఇప్పించినప్పుడు నా కళ్ళ ముందు కారు వేసుకు తిరుగుతున్నాడు. కళ్ళలోకి మనం ఏం పోసుకుంటామండి? కళ్ళలో ఏం పోసేస్తున్నామండి? నిప్పులు పోసేసుకున్నాం. ఈ కళ్ళల్లో నిప్పులు పోసుకోగలండి అసలు ఎప్పుడైనా? కళ్ళల్లో నిప్పులు, ఒంటి మీద నిప్పులు పోసుకుంటామండి మనం. అలాంటిది కంట్లో నిప్పు అసలు పోసుకోగలమా? లేదండి. కానీ కళ్ళల్లో నిప్పులు పోసేసుకుంటున్నాం. పట్టుచీర కట్టుకుంది, ఒంటి నిండా బంధనాలు పెట్టుకుని పెళ్లికి వచ్చింది. ఆడవాళ్ళు నోరు తెరిచి అలా చూస్తుంటారు.
ఎంత బాగుంది అని కాదు, ఎన్ని నగలు తెగేసుకుంది. అవునండి, అంటే నువ్వు చూడలేకపోతున్నావు అన్నమాట. వాటి 2 కళ్ళతో చూడకండి ఎవరన్నా బాగుపడితే అంటే, 2 కళ్ళతో పోతే 4 కళ్ళతో చూస్తారా? మరి 2 కళ్ళతో చూడలేకపోవడం ఏమిటి? ఎవడన్నా మంచి పట్టలేసారు వాడి వైపు అసలు చూడడం అని ఉద్దేశం. ఏంటి చూడలేకపోతున్నాం అంటే నీ శరీరంలో ఉన్న అవయవం ఈ కన్ను నీకు వ్యతిరేకంగా కానీ నిన్ను తప్పుదారి వైపు తీసుకువెళ్లే విధంగా కానీ పనిచేస్తుందా? వెరీ గుడ్. ఈ కంటితో మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఏం చేస్తుంటాం? జాగ్రత్తగా వినాలి అందరూ. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఈ కంటితో మనం ఏం చేస్తూ ఉంటాం? సమస్తాన్ని చూస్తుంటాం. వెరీ గుడ్. ఎక్కువ ఏం చూస్తుంటాం? సినిమా, సీరియల్, పాటలు, ఫేస్బుక్ తదితరాలన్నీ కూడా మనం దేంతో చూసేస్తున్నాము? చేతితో చూస్తున్నామా? నో, కంటితో చూస్తున్నాం. ఈ కన్ను ఒక భయంకరమైన చూపును కలిగి ఉందండి. కంటి నుంచి చాలా రకాల చూపులు వస్తుంటాయి మనకు తెలుసు. ప్రేమతో చూడడం, అభిమానంతో చూడడం, ఆప్యాయతతో చూడడం. అంతేకాకుండా కంటి నుంచి ఒక ప్రమాదకరమైన చూపు కూడా వెలువడుతుందట. వినాలి శ్రద్ధగా. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. నేను మీతో ఏం చెబుతున్నానంటే, యేసుక్రీస్తు గారు అంటున్నారు, ఆయన ఒక స్త్రీని మోహపు చూపులో చాలా రకాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. వాత్సల్యపూరితమైన చూపుంది, అభిమానంతో చూసే చూపుంది, ఆప్యాయంతో చూసే చూపుంది. అనగా తల్లిని చూసే విధానం వేరుగా ఉంటుంది, మన పిల్లలను చూసే చూపు వేరుగా ఉంటుంది. వినాలి శ్రద్ధగా. బయట సంతా బయట పెట్టండి. పిల్లలను చూసే చూపు వేరుగా ఉంటుంది, తల్లిదండ్రులను చూసే చూపు వేరుగా ఉంటుంది. చాలా రకాల చూపులు మన కంటి నుంచి వస్తున్నాయి. అలాగే అసూయతో కూడిన చూపు ఉంటుంది, నిప్పులు పోసేసుకునే చూపు ఉంటుంది, కుళ్ళు కారే చూపు ఉంటుంది. అవునంటే కుళ్ళు కారుతుంటున్నాడు, కళ్ళ మంచి అంటున్నాడు, కుళ్ళలా కారుతుందట. యేసుక్రీస్తు గారు మనకు తెలియని ఒక కొత్త చూపును బయటపెడుతున్నారండి. ఒక స్త్రీని మోహపు చూపు లేదా ఒక పురుషుని మోహపు చూపు. ఏమిటి మోహపు చూపు అంటే? ఎలా ఉంటుంది ఈ మోహపు చూపు? అలా చూసిన వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో గాని అతనితో గాని వ్యభిచారము చేసిన వాడవును. ఒక స్త్రీ లేదా ఒక పురుషుని మోహపు చూపుతో చూసేవాడు అప్పుడే హృదయంలో వ్యభిచారం చేశాడు. అంటే చూపులో వ్యభిచారం ఉందా? అంటే చూసేస్తేనే వ్యభిచారమా? వ్యభిచారం అంటే ఏంటంటే, వ్యభిచారానికి ఎంత గతమవుతుంది? వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ అంటారు. తెలుసు, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ. ఫలానా ఎవరో ఒక స్త్రీ హీరోయిన్, ఆమె ఎవరో ఒక పారిశ్రామికవేత్తతో వ్యభిచారం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనగా వారిద్దరూ ఒక గదిలోకి వెళ్ళి వాళ్ళు ఉండగా
పోలీసులు వాళ్ళకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నప్పుడు చెప్పే మాట వ్యభిచారము, అది వ్యభిచారము, అది వ్యభిచారము అనగా స్త్రీ పురుషులు ఇరువురు కలిసి చేసేది వ్యభిచారము అన్నాడు అక్కడ. వెరీ గుడ్. కానీ యేసుక్రీస్తు గారు ఏమంటారంటే ఒక స్త్రీని మోహపు చూపు అనగా వేరే విధంగా చూడటం, మోహముతో చూడటం, అప్పుడే హృదయమందు వ్యభిచారము. మన కంటితో ఈ చూపు, ఇలాంటి చూపు ఎప్పుడైనా చూసావా? లేదా లేదా ఎప్పుడు చూడలేదా? అసలు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం చూసే చూపులే మోహపు చూపులండి. అవునా? కన్నులు సర్వేంద్రియాణం నయనం ప్రధానమా ప్రమాదమా? సర్వేంద్రియాణం నయనం ప్రధానమా ప్రమాదమా? అర్థం కాలేదు ఈ ప్రపంచానికి. ప్రధానమైనది ఎలా ప్రమాదంగా పరిణమిస్తోందో ప్రపంచం గుర్తించలేకపోయింది. క్రైస్తవ ప్రపంచం కూడా తెలుసుకోలేకపోయింది. దేవుడా నడిచొస్తుందలా అక్కడ వీధి చివరన అలా తిరిగిందట. అక్కడి నుంచి చూస్తాం, అక్కడ మొదలు పెడతాం చూపు. అలా నడుచుకుంటూ వెళుతుంది. ఈలోపు పై నుంచి కింద వరకు స్కాన్ అవుతుంటుంది టోటల్. మగవాడు ఎస్ ఆర్ నో? ఎస్, అవునా కదా? దాటి మనల్ని దాటి వెళ్ళేంత వరకు చూస్తాం. వెరీ గుడ్. ఇప్పుడు దాటి వెళ్ళిపోయింది, మొత్తం చూసాం. వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనుకకు తిరిగి వెనక భాగం అంతటిని చూస్తాను. రైట్ ఆర్ రాంగ్, ఎస్ ఆర్ నో? ఎస్. అదే మొహపు చూపు, అదేనండి మొహం. ఆడవాళ్ళు అమాయకురాళ్ళ కాదండి. మగవాళ్ళలాగా ప్రారంభం నుంచి చివరి వరకు చూడరు ఆడవాళ్ళు. ప్రారంభంలో ఒక చూపు చూస్తారు. ఇది లాంగ్ స్కాన్. దూరంగా ఉండగానే మొత్తం స్కాన్ అయిపోతుంది. అవునా? ఇక పురుషుడు దాటి వెళ్ళిన తరువాత మళ్ళీ ఒక్కసారి ఓరకంటి చూపు, అలాగా ఓరకంటి చూపు మొత్తం మనకి స్కాన్ చేసేస్తారు. అదే చూపు, అది కూడా మోహపు చూపే. వెరీ గుడ్. తెల్లవారుంది, టీవీ పెట్టాం, టీవీలో పాటలు వస్తున్నాయి. పాటలలో ఏం జరుగుతోంది? పాటలుగా ఏం చూస్తున్నాం మనం? అది ఇప్పుడు ఒకసారి చూస్తుంటానండి. ఏముంది పాటలు? స్త్రీ నాట్యం చేస్తుంది. నాట్యం చేస్తున్న స్త్రీని చూస్తున్నంతసేపు ఈ కన్నులు ఏమవుతుంటాయండి? ఆనందిస్తూ ఉంటాయి. ఎంతసేపు అయినా అలా చూస్తూనే ఉంటాం. డ్యూటీకి వెళ్ళొచ్చి ఫ్రెష్గా స్నానం చేశాం, భోజనం చేశాం, ఇంటర్నెట్ ఆన్ చేసి కూర్చున్నాం, లేదా టీవీ పెట్టి కూర్చున్నాం. ఏదైనా కానివ్వండి, సినిమాను చూస్తున్నాం. సినిమాలో ఏముంది? సినిమాలో స్త్రీ పురుషులను చూడడం ఉంది. పాటలను చూడడంలో ఏముంది? స్త్రీ పురుషుల అవయవాలను చూడడం ఉంది. ఏమిటా చూపు? అది మోహపు చూపు. చూస్తే తప్పేంటండి? మేమేం చేయట్లేదు కదండి, చూస్తున్నామండి. ఇటు చూడటం కూడా తప్పేనా? ఎస్, చూడడం కూడా చేసిన దానికన్నా పెద్ద తప్పు అంటున్నాడు. ఒక స్త్రీతో వ్యభిచారం చేసిన వాడు అన్నది ఇక్కడ యేసుక్రీస్తు గారు. ఒక స్త్రీని మోహపు చూపు జస్ట్ చూసిన వాడు, ప్రతి వాడు అప్పుడే నువ్వు వ్యభిచారి అయిపోయావు అన్నాడు. ఎవడన్నా రెడ్ హ్యాండెడ్ గా వ్యభిచారం చేస్తుండగా పట్టుబడితే వాడిని ఈ ప్రపంచం వ్యభిచారిగా పరిగణిస్తోంది. లేదా ఒక స్త్రీ దొరికితే వాడిని వ్యభిచారిగా చూస్తోంది ప్రపంచం. హ్యాండ్ చేస్తుంది, అవమానిస్తుంది, శిక్షలు తీస్తుంది. జైలు శిక్ష కావచ్చు, జరిమానా కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ
కంటికి కనబడే ప్రతి స్త్రీని, ప్రతి పురుషుణ్ణి చూసి మోహముతో కంటితో కాపించే వాడిని ఎవడు పట్టుకోగలుగుతున్నాడు? అసలు ఈ ప్రపంచం పట్టుకోలేకపోతుందో తెలుసా? కానీ దేవుడు పట్టుకుంటున్నాడు. అవునా? ఇంటర్నెట్ లో, యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో బూతు సినిమాలు నిత్యము చూస్తున్న వాళ్ళు మనమేం వ్యభిచారం చేయట్లేదే, చేస్తున్న వాళ్ళని చూస్తున్నామంటే ఏ తప్ప? చేస్తున్న వాళ్ళని చూస్తే తప్ప? పేతురు తప్పున్నారా అంటున్నాడు దేవుడు. పేతురు గారు రాసిన 2వ పత్రిక చూడండి ఒకసారి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. వ్యభిచారిని చూసి ఆశించుచు, వ్యభిచారి తన శరీరాన్ని బట్టబయలుగా చూపిస్తుంది. భర్తకు మాత్రమే ప్రత్యేకించవలసిన తన దేహాన్ని ప్రపంచం మొత్తానికి చూపిస్తుంది. ఎవరామే? వ్యభిచారి. శరీర సుఖం తీర్చుకోవడం కొరకు ఎవరు పడితే వానితో సిద్ధపడిపోతుంది. ఎవరామే? వ్యభిచారి. దేవుడు కలిగించిన పవిత్రమైన అవయవాలను తప్పు కొరకు వినియోగిస్తోంది, లేదా వినియోగిస్తున్నాడు. పురుషుడు స్త్రీ ఏంటి? ఎవరు వాళ్ళు? వ్యభిచారులు. అది చూస్తున్నారు ఈరోజు ప్రతి ఒక్కరు ప్రపంచంలో. చూస్తున్న వాళ్ళు ఏమంటాడు తెలుసా అండి? వ్యభిచారం చేస్తున్న వాళ్ళను నువ్వు చూస్తూ ఆశించుచు, వ్యభిచారం చేస్తున్న వ్యభిచారిని చూసి ఆశపడుతూ, అంటే నువ్వు చూస్తున్నావు అంటే చేస్తున్న దాన్ని నా మీద ఆశపడుతున్నావు అన్నమాట. నేత్రాశ. వ్యభిచారిని చూసి ఆశించుచు కన్ను నిండి ఏమొస్తుంది అంటున్నాడు? నేత్రాశ అన్నాడు. నేత్రాశ, కంటికి ఆశ. వ్యభిచారిని చూసి ఈ కంటితోనే కదా చూస్తున్నాం. వ్యభిచారిని చూసి ఆశించుచు, పాపము మానలేని కన్నులు. చూడటం పాపం అంటున్నాడండి. చూడటం పాపం అంట. వ్యభిచారిని చూడటం పాపం. ఒక స్త్రీని మొహం చూపు చూడటం పాపం. ఈ పాపం చేస్తున్నామా లేదా? ఏమండి, ఇది జరుగుతుందా లేదా? దీన్ని దాటి ఎవరండి వెళ్ళగలరు? అసలు ఒక స్త్రీతో లేదా ఒక పురుషులతో నేరుగా వ్యభిచారం చేయడం ఎంతో కష్టం కావచ్చు. సమాజపరంగా ఎన్నో అడ్డంకులు ఉండొచ్చు. కానీ చూడటం అనేది, ఈ కన్ను ఎంత ప్రమాదకరమైనదంటేనండి, నువ్వు చెయ్యలేనప్పుడు, నీకు చెయ్యగలిగే అవకాశం లేనప్పుడు కనీసం చూడు అంటుందండి. చూడు. వ్యభిచారం చేయడం వల్ల శరీరంలోని ఏ అవయవాలు సుఖపడతాయో అంతే సుఖాన్ని చూస్తున్నంతసేపు ఈ కన్ను అనుభవిస్తూ ఉంటుంది. ఆలోచించండి ఒకసారి. మన పరిస్థితులు, రాత్రులు పగలు ఏం చూస్తున్నాం? చూస్తున్నంతసేపు ఏం జరుగుతుంది? ఎలా ఉంటుంది మన మానసిక పరిస్థితి? చూస్తున్నంతసేపు సుఖపడుతున్నాం, ఆనందిస్తున్నాం, కన్ను సంతోషిస్తోంది. మహాభక్తులే ఈ కంటి బారిన పడి భ్రష్టులైపోయిన సన్నివేశాలు మనం చూసాం బైబిల్లో. ఒకటి చూద్దాం మనం. ఈ కన్ను ఎంత ప్రమాదకరమైనదో, ఈ నేత్రాశ మనిషిని ఎంతటి పతనావస్థకు తీసుకు వెళ్ళిపోతుందో, ఎలాంటి వాళ్ళు ఎలా అయిపోయారో మనకు తెలియాలండి. ఇక్కడ తెలియాలి. మనం మార్చుకోవాలి మన పద్ధతి. అంటే దీని వలన జరుగుతున్న నష్టం లేదా జరిగిన నష్టం ఎటువంటిది అన్నది మనకు అర్థం కావాలి. సమూయేలు గ్రంథం చూడండి. రెండు సమూయేలు 11వ అధ్యాయం. 2 సమూయేలు 11వ అధ్యాయం 2వ వచనం నుంచి. ఒకానొక దినమున పొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూస్తున్నాడట. ఏవో అవయవాలు పనిచేస్తున్నాయి. ఏమిటి అవయవాలు? కాళ్ళు. చూస్తున్నాడటండి. హాయిగా పడుకున్నాడు, సాయంత్రం నిద్ర లేచాడు, టీ తాగుతూ
మిద్దె మీద అలా ప్రచారం చేస్తున్నట్టండి. చూస్తున్నాడు, తన పట్టణాన్ని ప్రజలను చూసుకుంటున్నాడు. స్నానము చేయు ఒక స్త్రీ కనబడింది. స్నానము చేయు ఒక స్త్రీ కనబడింది. ఆమె స్నానం చేస్తున్న స్త్రీ కనపడిందట. ఏమండి, రాజు అనగా తన రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ కూడా తండ్రి లాంటి వాడండి రాజు. స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూశాడంటే, ఒక స్త్రీని చూశాడు. ఆ చూపు ఎంతటి ప్రమాదం తెచ్చిపెడుతుందో చూడండి ఒకసారి. ఆ చూపే కదా చూస్తే పోయింది అనుకుంటాం మనం. కూర్చోండి అందరూ. చూపే కదా చూస్తే ఏం పోయింది అనుకుంటాం మనం. ఆమె బహు సౌందర్యవతి చూసిన వెంటనే చాలా అందగత్తే, బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి, అంతే కదా, వెంటనే అందంగా కనపడిన చోటున కళ్ళు నిలబడిపోతాయి. అంటే ఒకసారి అటు ఇటు తిరగబడి కళ్ళు దావీదు కళ్ళు నిలబడిపోయాయి అక్కడే. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నటకై ఎవరు ఆవిడ అంతంగా ఉంది కనుక్కురండి అని మనుషులు పంపించాడు. చాలా అందగత్తే, ఎవరు అసలు కనుక్కురాని పంపించాడటండి. అతడు వచ్చి ఫలానా ఆమె కూతురు, ఫలానా అతని భార్య, ఫలానా అతని కూతురు, అంతేకాకుండా ఒక పురుషునికి భార్య, ఊరియా అనే వ్యక్తి యొక్క భార్య, క్లియర్ గా చెప్పాడు అతను. పరాయి స్త్రీ జోలికి వెళ్ళవచ్చా? పాత ధర్మశాస్త్ర ప్రకారం. ఇజ్రాయిలీలో ఉన్న పొరుగువాని భార్యను ఆశించవచ్చా? ధర్మశాస్త్ర ప్రకారం. చట్టంతో మీకు తెలిసిన నిర్గమకాండంలో ఉన్న 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏమిటి? నీ పొరుగువాని భార్యను ఆశించకూడదు. పక్కకు పెట్టాడండి అలాంటి మాటని. ఎందుకు? కన్ను తొందర చేసేస్తుంది ఒక పక్క నుంచి. ఎప్పుడైతే చూశాడో, చూసింది కావాలంటోంది ఈ శరీరం. చూసిన వెంటనే ఆ సంకేతాలను మెదడుకు పంపించేస్తుంది. మెదడేమంటుంది? యావత్ శరీరంతో చెబుతుంది, అనుభవించు ఆ శరీరాన్ని. ఎవరైతే ఏంటి అనుభవించు. దూతలను పంపించాడు, ఇంటికి రప్పించుకున్నాడు. ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత విషయాన్ని దావీదుకు చెప్పింది. ఏం చేయమంటావు దావీదు? ఏం గర్భవతిని అయిపోయాను నీ వల్ల. అక్కడి నుంచి దావీదు ఎలా పథక రచన చేశాడో చదివితేనండి నిజంగా ఆశ్చర్యపోతామండి మనం. దావీదు గొప్ప భక్తుడు, మహాభక్తుడే. కానీ ఈ ఒక్క విషయంలోనే అతను తప్పు చేశాడండి. ఆ విషయాన్ని దేవుడు బైబిల్లో రాయించాడు. ఎందుకు రాయించాడో తెలుసా? దావీదు చేసిన తప్పు ప్రపంచంలో మరొకరు ఎవరూ చేయకూడదు. ఆ తప్పు మరొకసారి పునరావృతం కాకూడదు. కాబట్టి దావీదు చేసిన చెడుని రాయించాడు. దావీదు తన పట్ల చేసిన మహాకార్యాలను కూడా రాయించాడు. తప్పు చేసినప్పుడు తప్పుగా దేవుడు చూపించాడు, మంచి చేసినప్పుడు మంచివాడిగా దావీదును చూపించాడు దేవుడు. ఇప్పుడు దావీదు చేసిన తప్పును బయట పెడుతున్నాడు. ఎప్పుడైతే ఆ స్త్రీ గర్భవతిని తెలిసిపోయిందో, యుద్ధం చేస్తున్న ఆమె భర్తను రప్పించాడండి. యుద్ధం చేస్తున్న భర్తను రప్పించాడు. ఎక్కడికి? యుద్ధం జరుగుతున్న చోటు నుంచి ఇంటికి రప్పించాడు. ఏంటి ఊరియా, యుద్ధం ఎలా జరుగుతుందయ్యా అన్నాడు. బాగా జరుగుతుందండి, ఇశ్రాయేలు అందరూ మంచి ఆవేశంతో పోరాటం చేస్తున్నారు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చాడు ఊరియా. సర్లే, యుద్ధం చేసి అలసిపోయాడు కదా, ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. ఇంటికి వెళ్ళి 4 రోజులు రెస్ట్ తీసుకున్నాడు. సరే అని చెప్పి ఊరియా తన భార్య దగ్గరకు వెళ్లకుండా దావీదు సైన్యంలోనే సైనికుల దగ్గర కొంతమంది దగ్గర విశ్రాంతి తీసుకున్నాడు. ఈ విషయం దావీదుకు వినపడింది. మళ్ళీ పిలిపించాడు ఊరియా. ఇంటికి వెళ్ళమంటే వెళ్ళలేమయ్యా, భార్య ఒకటే ఉంది కదా, అలసిపోయి వచ్చావు, ఇంటికి వెళ్ళరాదా అన్నాడు. ఎందుకు ఇంటికి వెళ్ళమన్నాడు ఆలోచించండి ఒకసారి. అంటే ఒక తప్పు, ఒక మోహపు చూపుతో ప్రారంభమైన పాపం దశలుగా ఎలా దాటి దావీదును ఎలా దిగజారుస్తుందో చూడండి ఒకసారి. ఈరోజు మనం చూపే కదా, చూస్తే ఏం పోయింది అనుకుంటున్నాం. ఇది చూపుతో ఆగిపోవట్లేదండి. భయంకరమైన ప్రమాదాలకు దారితీస్తోంది, హత్యలకు దారితీస్తోంది, వ్యభిచారాలకు దారితీస్తోంది, మానవ సంబంధాలను ఛిద్రం చేసేస్తోంది.
ఇంటికి వెళ్ళి పడుకుంటే నేను వెళ్ళను. నేను వెళ్ళడం అనేటప్పటికీ లాభం లేదని దావీదు ఏం చేశాడంటే యుద్ధం జరుగుతున్న చోటికి ఊరియాను పంపించాడంటే ఊరియా చేతికి ఒక లెటర్ రాయించి ఇచ్చాడు. అందులో ఏముందంటే ఈ యుద్ధం బాగా జరుగుతున్న చోటులో ఊరియాను పెట్టి చంపించేశాడు. భక్తుడైన దావీదు ఒక మోహపు చూపును నియంత్రించుకోలేక వ్యభిచారిగా మారి తదనంతరం నరహంతకుడిగా మారుతున్న తీరు చూడండి ఎలా ఉందో. ఒక మనిషిని చంపడానికి వేస్తున్న తంత్రం చూడండి ఎలా ఉందో. ఉత్తరం రాయించి అతని చేతికి పంపించాడండి. ఉత్తరం చదువుకున్నారు సైన్యంలో ఉన్నవాడు. ఊరియాను పంపించాడు. యుద్ధం జరుగుతున్న చోటికి అతని ముందు నిల్చోబెట్టారు. యుద్ధంలో అతడు చనిపోయాడు. ఆమె భర్త చనిపోయాడండి. చంపించేశాడు. ఇంటికి తెచ్చేసుకున్నాడు. భార్యం చేసేసుకున్నాడు. కారణం అందుకంతే. ఎలా అందుకంతే చూశాడు, అబ్బో చాలా అందంగా ఉంది అనుకున్నాడు. కోపం తట్టుకోలేకపోయాడు దేవుడు. ప్రవక్తను పంపించాడు. చూడండి ఒకసారి. ప్రవక్తను పంపించి ఏమంటున్నాడు? 12 వచ్చింది. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లా నేను దావీదు ఒకనొక పట్టణమందు 2 మనుషులుండిరి. దావీదు నీకు ఒక మంచి విషయం చెబుతానయ్యా, ఈ సమస్యకు నువ్వు నాకు పరిష్కారం చెప్పాలి అన్నాడు. సరే అడుగు చెప్తానన్నాడు. ఒకనొక పట్టణమందు 2 మనుషులుండిరి. ఒకనొక పట్టణమందు 2 మనుషులుండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కునే ఒక చిన్న ఆడు గొర్రెల తప్ప మరేమీ లేకపోయాను. చూడండి, ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక పేదవాడు ఉన్నాడు. ఇద్దరు పక్క పక్క ఇళ్లలోనే ఉంటున్నారు. ధనవంతుడికి చాలా గొర్రెలు మేకలు ఇవన్నీ ఉన్నాయి. పాపం పేదవాడికి ఏమీ లేదు. ఒక చిన్న గొర్రె పిల్లలు కొనుక్కున్నాడు. ఆ గొర్రె పిల్లలను పెంచుకుంటూ అది వాని యొద్ద వాని బిడ్డల యొద్ద ఉండి అది ఎలా పెరుగుతుందంటే మన ఇంట్లో కుక్క పిల్ల ఎలా పెరుగుతుందండి? పెరిగి. అవునా? కుక్క పిల్ల మన మీద దిగుతుంది, మన మంచం మీద పడుకుంటుంది, మన కుర్చీల మీద పడుకుంటుంది. అలాగే గొర్రె పిల్లలు కూడా వాళ్ళు ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా ఒక కూతురు ఇలా చూసుకుంటున్నారట. వెరీ గుడ్. అలా ఉండగా మార్గస్థుడు ఆ గ్రామం మీదుగా వెళుతున్న ఒక మార్గస్థుడు ధనవంతుడి ఇంటికి చుట్టం చూపుగా వచ్చాడు. ఇప్పుడు చుట్టం వచ్చాడు కాబట్టి ఏం చేయాలి? మంచి భోజనం పెట్టాలి. ధనవంతుడి దగ్గర ఎన్ని ఉన్నాయి? ఎన్నో ఎడ్లు గొర్రెలు చాలా ఉన్నాయి. వెరీ గుడ్. దానిలో ఒకదాన్ని పోసి పెట్టొచ్చు. కానీ అతడు తన ఎద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలో గాని గొడ్డలో గాని దేనిని ముట్టనల్ల తన దగ్గర ఉన్న వీటిని తీసుకోకుండా పేదవాడి ఇంట్లో ఉన్న గొర్రె పిల్లను తీసుకొచ్చి దాన్ని చంపి వాడికి భోజనం వండి పెట్టాడు. వీటి దగ్గర ఎన్ని లేవు. విస్తారమైన గొర్రెలు ఉన్నాయి కదా, వాటిలోంచి ఒక దాన్ని పెట్టచ్చు కదా. బయట వాడు తీసుకొచ్చాడటండి. దావీదు ఆ మాట విని నాతాను చెప్పాడు. దావీదు ఏమైనా ఇది ఏమైనా న్యాయంగా ఉందా నువ్వు చెప్పినప్పటికీ దావీదుకు కట్టలు తెచ్చుకున్న కోపం వచ్చేసిందండి. ఎవరు అంత పని చేసిన వాడు? అది మనిషి పశువా? ఆ మనుషుని మీద బహుగా కోపించి యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము నిశ్చయముగా ఇలాంటి పని చేసిన వాడు పాత్రుడు చావాల్సిందే అన్నాడటండి. ఎందుకు ఎవరు వాడు అని అడిగాడు దావీదు. ఎవరు అంత పని చేసిన వాడు? నాతాను అడిగినప్పటికీ నాతాను అన్నాడు, ఆ మనుషుడు నువ్వే. ఆ పని చేసిన వాడు ఎవడో కాదు, నువ్వే. నువ్వు దీన్ని చేసినందుకు దేవుడు నేను శిక్షించబోతున్నాడు. తర్వాత దావీదు చేతిలోంచి రాజ్యం పోవటం, కొడుకు తిరగబడటం, తర్వాత కొడుకు ఆమెకు పుట్టిన కొడుకు చనిపోవడం, ఇవన్నీ ఘోరమైన శిక్షలుగా దావీదు అనుభవించాడు. అంత గొప్ప స్థితిలో ఉన్నవాడు దావీదు ఎలాంటి వాడో తెలుసా? దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడని దేవుడు పొంగిపోయాడండి దావీదు గురించి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు
అప్పుడు నా ఉద్దేశాలు అన్ని నెరవేర్చాడని ఎంతో గొప్పగా దావీదు గురించి దేవుడు చెప్పుకుంటే, దావీదు తన కంటిని అదుపు చేసుకోలేక, కంటి ద్వారా వచ్చిన మోహపు చూపును నియంత్రించలేక వ్యభిచారిగా మారి, అక్కడ నుంచి హంతకుడిగా మారి దేవుని చేత భయంకరమైన శిక్ష అనుభవించాడు. దీని అంతటికీ కారణం తెలుసా అండి? కన్ను. ఒక్కసారి చూసినందుకే దావీదు పరిస్థితి అలా అయిపోతే, అసలు పొద్దుటి నుంచి రాత్రి వరకు మనం చూస్తున్నదేమిటి? ఆలోచించండి ఒకసారి. దేవుని ఎంత ప్రమాదకరం. సంసోను సంగతి మీ అందరికీ తెలుసు. సంసోను న్యాయపత్రులు చూద్దాం ఒకసారి. న్యాయపత్రుల గ్రంథం 16వ అధ్యాయం చూడమని. సంసోను గ్రంథం న్యాయపత్రుల గ్రంథం క్షమించండి, న్యాయపత్రుల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచెను. తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెను ఒక దానిని చూచెను. చూసేటప్పటికి నచ్చేసిందంటే చేసుకోవాలనుకున్నాడు. ఫిలిష్తీయులు ఎవరు? ఇజ్రాయేలుకు శత్రువులు. ఫిలిష్తీయులను సంహరించడానికి, ఫిలిష్తీయులను దండించడానికి దేవుడు సంసోను పుట్టిస్తే వెళ్ళి వాళ్ళలో ఒక స్త్రీని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడట. దీని అందరికీ కారణం తెలుసా అండి? కన్ను. 16వ అధ్యాయం మొదటి వచనం చూడండి. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను ఒకతెను చూచి ఆమె యొద్ద చేరెను. చూసేటప్పటికి అది మంచా చెడా అని ఆలోచించట్లేదు. దేవుని ఈ రోజు ఈ ప్రపంచంలో పెరిగిపోతున్న అక్రమ సంబంధాలు, పెరిగిపోతున్న వ్యభిచారాలు నానాటికి. దీనంతటికి కారణం ఏమో తెలుసా అండి? మోహపు చూపులు నియంత్రించుకోకపోవడం. ప్రతిరోజు చూసుకున్నారు, ఇద్దరు ఒకే టయానికి బస్ స్టాండ్కి వెళ్తారు, ఒకే సమయానికి ఎదురు బదురు అవుతారు. అలా ఎదురు బదురు అయినప్పుడు ఏం జరుగుతుంది? చూపులు కలిసిన శుభవేళ. అవునండి. అలా కొంతకాలం చూస్తున్న తర్వాత అవతల వైపు నుంచి ఎటువంటి స్పందన లేదనుకోండి, అప్పుడు యువతలున్న వాడు ఏమంటాడో తెలుసా? నీకు ఇంకా అర్థం కాలేదా? నా కళ్ళు చెబుతున్నాయి. కళ్ళేం చెబుతున్నాయండి? నిన్ను ప్రేమించేస్తున్నాను నేను, నువ్వంటే నాకు చాలా ఇష్టం. కంటి ద్వారా నీ సకలమైన సిగ్నల్స్ వెళ్ళిపోతాయండి అవతల వాళ్లకు. కన్నే చెప్పేస్తుంది అది సరి అయినదా కాదా. కన్ను ద్వారానే వివరించేస్తాం మనం. నువ్వంటే నాకు ఇష్టం అనే సిగ్నల్ కంటి ద్వారా వెళ్ళిపోతుంది. నీ శరీరం బాగుంది అనే సిగ్నల్ కంటి ద్వారా వెళ్ళిపోతుంది. నువ్వు నాకు నచ్చావు అనే సిగ్నల్ కంటి ద్వారా వెళ్ళిపోతుంది. ఆడవాళ్ళు ఎలా చూస్తారంటే వాలు చూపులు, ఓర చూపులు. ఆ చూపుకి ఎలాంటి వాళ్ళైనా సరే భస్మం అయిపోతున్నారు. దేవుడా, ఎంత ప్రమాదకరమైనదో ఈ కన్ను ఆలోచించండి. ఈ రోజున పెరిగిపోతున్న వ్యభిచారాలకు, అక్రమ సంబంధాలకు, హత్యలకు కన్ను కాదంటారా? కారణం చెప్పండి. కన్ను నియంత్రించుకోకపోవడం కాదంటారా? ఈ రోజున హత్యలు మనం చూస్తున్నాం. ఈ హత్యలకు కూడా కారణం ఏమిటని అడిగితే ఫలానా అక్రమ సంబంధం అని చెప్తారు. ఎక్కడి నుంచి ప్రారంభమైంది? నీ కంటి నుంచి ప్రారంభమైంది. అది ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎన్నో బాపు చూపులు, ఎన్నో తప్పుడు చూపులు. ఎందుకు కాదటండి దేవుడు కంటిని మనిషికి ప్రసాదించింది? ఎందుకు కాదు దేవుడు మానవ దేహంలో కంటిని ఉంచింది? కన్ను పరిస్థితి యేసుక్రీస్తు వివరిస్తూ ఏమన్నా చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మళ్ళీ ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం. వ్యభిచారం చేయు, నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచేవాడు అప్పుడే తన హృదయం అందు వాయించు వ్యభిచారం చేసేస్తున్నావు రా నువ్వు అంటున్నాడు. ఒక తప్పుడు చూపు చూస్తే వ్యభిచారంతో సమానం అంటున్నాడు దేవుడు. ఆ చూపుని నియంత్రించగలిగితే దేవుడి దృష్టిలో వ్యభిచారం అనేది కాదు కదా. ఏమైనా చూడటం కూడా తప్పేనా అంటారు చాలా మంది. చూడటం కూడా తప్పేనా? ఈ ప్రపంచం దృష్టిలో, ప్రపంచపు ఆలోచనలో చూడటం తప్పు కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో చూడటం తప్పే అంటున్నాడు.
అని ప్రతిరోజు బూత్ సినిమాలు చూస్తున్నాం, ప్రతిరోజు చూసేవాడే. ఆ స్త్రీ నీ తల్లి లాంటిది కదా? ఏమండి, మన తల్లి లాంటి అవయవాలు లేవా? ప్రపంచంలో స్త్రీలకున్న అవయవాలన్నీ దేవుడు సృష్టించినది మన తల్లి లాంటివి కా? మన తల్లిని గబుక్కులు మనం అలా చూడగలవండి అసలు? బయట నుంచి వస్తాం, తలుపు వేసుకుంటుంది, సడన్ గా తలుపుతో వస్తాం, తల్లి బట్టలు మార్చుకుంటుంది, వెంటనే తల తెప్పేసుకుంటాం, అమ్మో నా తల్లి. లేదా బయట నుంచి వచ్చి తలుపు గింటాం, చెల్లిని బట్టలు మార్చుకుంటుంది, అక్క బట్టలు మార్చుకుంటుంది, నక్కలంగా ఉంది, మొహం చూసేస్తామా? చూడం, అమ్మో నా అక్క, అమ్మో నా చెల్లి, వెంటనే తల తిప్పేసుకుంటామే, వెంటనే. మరి ఈ జాగ్రత్త, ఈ భయం పరాయి స్త్రీ దగ్గర ఎందుకు లేదు? ఇతర స్త్రీ దగ్గర ఎందుకు లేదు? ఆ స్త్రీ ఎందుకు మొహం చూస్తున్నాం, తలుపు తీస్తున్నాం, తండ్రి పట్ల చూస్తున్నాడు, ఆడవాళ్ళు కళకు తీసి చూసేస్తామా? స్త్రీని చూసే కదా, చూడలేక అమ్మో నా తండ్రి, వెంటనే తల తిప్పేసుకుంటాం. మరి పరాయి పురుషుడు రకంగా ఎలా చూడగలుగుతున్నారు? ప్రపంచంలో భూత దృశ్యాలు, అశ్లీల సినిమాలు చూస్తున్న వాళ్ళలో అత్యధిక శాతం స్త్రీలు కూడా ఉన్నారట తెలుసా? అంటే పురుషులతో పాటు ఆడవాళ్ళండి. ఆశ రోడ్డు మీద వేరేసుకున్నారు, అందరూ ఆశ్చర్యపోయారు. టీనేజ్ అమ్మాయిలండి, టీనేజ్ పిల్లలు 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఉన్న ఆడపిల్లలు, మగపిల్లలు ప్రతిరోజు కళాశాలలో అశ్లీల దృశ్యాలను చూడడం, అశ్లీల సినిమాలను చూడడం. కాబట్టి సమాజం నాటికి దిగజారిపోతుంది, మనుషుల మధ్య విలువలు నశించిపోతున్నాయి, అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి, మానభంగాలు పెరిగిపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? మోహపు చూపు నీ కన్ను. సర్వేంద్రియాణం నయనం ప్రధానంగా ఉండాలని దేవుడు మన అవయవాలలో కంటిని పెడితే ఆ కన్ను ఎంత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందో చూడండి. మరి ఏంటి ప్రభువా దీనికి పరిష్కారం అని యేసుక్రీస్తుని అడిగామనుకోండి, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే ఆమెతో హృదయం ముందు వ్యభిచారం చేస్తున్నారు. మరి ప్రభువా ఏంటి దీనికి పరిష్కారం? నేను చూడకుండా ఉండలేకపోతున్నాను ప్రభువా, బుద్ధు సినిమాలు చూడకుండా ఉండలేకపోతున్నాను, ఒక ఆడదన ఎదురుగా వస్తుంటే పైనుంచి కింద వరకు చూడకుండా నేను ఉండలేకపోతున్నాను ప్రభువా, మరి ఏమిటి దీనికి పరిష్కారం అని అడిగి తీసుకునే ఉన్నారు. చూడండి, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పీకే అన్నాడు. ఏంటి యేసుక్రీస్తు గారు ఎంత వైలెంట్ గా కూడా మాట్లాడతారంటే, ఎంత దారుణమా? ఏంటి కన్ను పీకేసేయడం వేగంగా? రే, నన్ను అడిగావు కాబట్టి సలహా ఒక కన్ను పీక్కోమని చెబుతున్నాను. అదే తండ్రి అయిన దేవుడు అనమాట, ఆయన డైరెక్ట్ గా 2 కళ్ళు పీకేస్తాడు. నేను మీతో చెప్పినది ఏమన్నాడు చదవండి, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని పెరిగి నీ యొద్ద నుండి పారవేసేయ్. మత్తయి సువార్త 18వ అధ్యాయం 9వ వచనం చూడమంటున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 9వ వచనం. నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుందా? నీ కన్ను నిన్ను చూడ అభ్యంతరపరచడం ఏంటంటే, అభ్యంతరపరచడం అంటే ఏంటి? ఏమంటే ఎంత వద్దనుకున్నానండి, చూడకుండా ఉండలేకపోతున్నామండి. చూడబట్టుందండి, అవునా? చూడబట్టుంది. ఎవడు ఎన్నోసార్లు మనం ఇది తప్పు అని మనల్ని మనం సరిదిద్దుకోవటం, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అదే తప్పు చేయటం. అవునా? జరుగుతుందా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్. చూడకూడదని ఎంత నిగ్రహించుకున్నా, ఎంత అదుపు చేసుకున్నా కొంతకాలం మాత్రమే ఉండగలుగుతున్నాం, తిరిగి మళ్ళీ అదే పాపంలోకి వెళ్ళిపోతున్నాం. నేత్రాశ ఈ రోజు మనిషిని కబలిస్తోంది. పరిష్కారంగా యేసుక్రీస్తు ఏమంటున్నారంటే, నీ కన్ను నిన్ను ఇబ్బంది పెట్టిస్తుందా? దాని వలన నువ్వు నరకాల్లో పడిపోతావేమో, పరలోకం రాకుండా పోతావేమో చూసుకో అన్నాడు. అంతే కదా? ఒక స్త్రీని మొహపు చూపుతో చూసినవాడు అప్పుడే ఆమెతో హృదయం ముందు వ్యభిచారం చేస్తున్నాడు. వ్యభిచారం చేయకపోతే యేసుక్రీస్తు గారు చెప్పారు, వ్యభిచారం చేయడం పాపం వల్ల వచ్చి జీతము మరణం, నరకం, అగ్నిగుండం. అందుకే చూడండి, నువ్వు నిగ్రహించుకోలేకపోతున్నావా? నీ కన్ను చూడమంటున్నా కన్ను తీసే అవసరమైతే అన్నాడు. 2 కళ్ళు కలిగి ఆ కంటితో పాపం చూస్తూ నువ్వు నీ కంటితో నువ్వు సుఖపడుతూ నీ కంటి నుంచి వచ్చే ఆశలను అదుపు చేసుకోలేక వాటిని
కేవలం అశ్లీల దృశ్యాలు, అసూయ చూపులు, ద్వేషంతో చూసే చూపులకు మాత్రమే ఉపయోగిస్తుంటే అలాంటి కన్నులు రెండు కలిగి అగ్నిగల నరకంలో పడవేయబడ్డ కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మంచిది అంటున్నాడు. ఎంత చేటు తెచ్చిపెడుతుందో చూడండి. చేసిన దేవుడే కన్ను పీకే అన్నాడు అంటే ఏమంటే, చేసిన దేవుడే కంటిని పెరికి వేసే అన్నాడు అంటే కన్ను తెచ్చిపెడుతున్న ముప్పు ఎంత భయానకంగా ఉందో ఆలోచించండి. దేవుడు ప్రపంచం దీనిని పాపంగా పరిగణించడం లేదు. ఇది పాపం ఎప్పుడైనా అనుకున్నారండి? ఎవడన్నా తప్పు చేసి దొరికేసాడు అనుకోండి, వాడు పాపి. పొద్దు నుంచి సాయంత్రం వరకు బూతు సినిమాలు, మాపు చూపులు చూసే వాడు మాత్రం పాపి కాదు. ఎవడన్నా వ్యభిచారం చేస్తూ పట్టుబడిపోతే వాడు పాపి. లోకములో ఉన్న దుష్టుడు, లోకంలో ఉన్న పాపం మానవ దేహాన్ని ఆవహించి మనిషి ద్వారా చేయిస్తున్న ఘోరమైన పాపమే నేత్రాశ. సకల విధములైన దురాశలను రేకెత్తిస్తోంది కన్ను. నేత్రాశ అతి భయంకరమైనది అంటున్నాడు. ఎవడు దాన్ని గ్రహించగలవాడు? ఎవడు దాన్ని సరిదిద్దుకోగలిగిన వాడు? దేవుడు యోగ ఏమన్నాడు చూడండి ఒకసారి. యోగ దగ్గరికి వెళ్ళడం బ్యూటిఫుల్, ఎంత అత్యద్భుతమైన మాట యోగ గ్రంథంలో వ్రాయబడి ఉందంటే 31వ అధ్యాయం యోగ గ్రంథం, 31వ అధ్యాయం యోగ గ్రంథము వచనం మొదటి వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. కన్నులతో నిబంధనట చూసారా? నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. కన్యకను నేను ఎలా చూసేయగలను అసలు అంటున్నాడు. ఆమె నా తల్లి లాంటిది కాదా స్త్రీ? లేకపోతే నా కూతురు కుమార్తె వంటిది కాదా స్త్రీ? ఒక స్త్రీ కాబట్టి చూసేయటమేనా? ఇంకా నేను అసలు ఎలా చూడగలను అంటున్నాడు. ఎంత అద్భుతమైన మాట్లాడి చదవక. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటే కన్యకను నేను ఎలాగ చూపును అలాగూ చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమైపోతుంది అసలు అంటున్నాడు. స్త్రీని చూడొద్దురా, నీ పరాయి స్త్రీని చూడొద్దు, అది నీ తల్లితో సమానం, నీ చెల్లితో సమానం అని దేవుడు ఒక పక్కన చెబుతుంటే ప్రతి స్త్రీని చూసేస్తున్నావు అంటే మనం అలా చూసేస్తే దేవుడిచ్చిన ఆజ్ఞ ఏమైపోవాలి అసలు అంటున్నాడు దేవుడు. యోగంటున్నాడు, భక్తుడు మాట్లాడుతున్నాడు. అలాగూ చేసిన దేవుని ఆజ్ఞ ఏమైపోతుంది? ఉన్నత స్థానంలో ఉన్న సర్వశక్తిని స్వాస్థ్యం ఏమవుతుంది? దుర్మార్గులకు విపత్తు సంభవించుటయే కదా, పాపము చేయు వారికి దురావస్థ ప్రాప్తించుటయే కదా. ఆయన నా ప్రవర్తన కదా, నాడు జట్లన్నిటినీ లెక్కించును కదా. అబద్ధికుడనే నేను తిరుగులాడిన ఎడలా, మోసము చీటుకై నా కాలు త్వరపడిన ఎడలా, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన దాసులు ఆయనను తూచునుగాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, చూడండి, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనస్సు నా కన్నులను అనుసరించి నా మనస్సు నా కన్నులు అంటే నీ కన్ను ఏది చూస్తే అది కావాలని మనస్సు వెనక్కి వెళ్ళిపోతుందటండి. నువ్వేం చూస్తే అది కావాలని మనసు తాహలాడుతుంది. చూడాలని కన్ను కోరుకుంటుంది, చూసిన దాన్ని అనుభవించాలని శరీరం ప్రేరేపిస్తుంది. కనీసం నువ్వు శరీరంతో అనుభవించలేకపోతే కంటితో చూసేగా అనుభవించు, సంతోషించు అని కన్ను రెచ్చగొడుతుందంటే మనిషిని ఈ రోజున. దేవుడా, ఇది తప్పని అసలు ఎప్పుడైనా గ్రహించావా? ఇది తప్పని మనకి ఎప్పుడైనా తెలిసిందంటే ఉదయం నుంచి రాత్రి వరకు మొహపు చూపులు, తప్పుడు చూపులు ఆగాలి. ఇది ఆపుకోవాలి. మనం దేవుని పరిష్కారం చూపుతున్నాడు. చూడండి, ఏం చేయాలి మరి? మనం ఏం చేయాలి? అసలు ఎందుకు ఇచ్చాడు ఈ మానవ నేత్రాలను దేవుడు? తన జ్ఞానం చూడటానికి, తను కలిగించిన ప్రకృతిని ఆస్వాదించి, తాను ఇచ్చిన ఆజ్ఞలైన తన గ్రంథాన్ని దివారాత్రులు ధ్యానించి బ్రతికి తన దగ్గరకు రావాలని దేవుడు మనకు కంటినిస్తే ఈ కన్నుతో ఎన్ని తప్పుడు చూపులు, ఎన్ని మోహపు చూపులు, ఎన్ని అసూయ చూపులు, ఎన్ని నిద్రలు.
ఎన్ని నిద్రలు, వాక్యం చెబుతున్నా నిద్రపోవడం. అంటే నీ కన్నుకు నువ్వు నిద్రే ఇవ్వకుండా ఆపలేకపోతే ఎదురుగా వచ్చే స్త్రీని చూడకుండా ఇక నీ కన్నులతో నువ్వు ఎలా నిబంధన చేసుకోగలవు చెప్పు దేవుని పిల్లలారా. అందుకే నిత్యము ఈ కంటికి దైవ జ్ఞానాన్ని చూపిస్తూ ఉండాలి. ఈ కన్నును అటు ఇటు చూడనివ్వకూడదండి. సామెతల గ్రంథంలో ఒక మంచి మాట చెప్తున్నాడు చూడండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 25వ వచనం. నీ కన్నులు ఇటు అటు చూడక నీ కన్నులు పక్క చూపులా, తప్పుడు చూపులా, అటువైపు చూపా, ఇటువైపు చూపా. ఎటు చూస్తున్నావు నువ్వు? మిన్నియా? నీ చూపులు మిన్నియా? అటు ఇటు చూడక సరిగాను నీ కను రెప్పలు నీ ముందర సూటిగా. అంటే ఎదురుగా వస్తున్నావు చూడమనా? ఎదురుగా వస్తున్నావు చూడండి. నా నీ హృదయం ద్వారా నీ కన్ను తిన్ననైనదై ఉండాలి. తిన్నని మార్గములు దేవునివి. ఆ తిన్నని మార్గములో నువ్వు నడిచినప్పుడు, తిన్ననివైన దేవుని మాటలు నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు నీ కంటిని నియంత్రించగలవు. అటు ఇటు తిరగకుండా, చూపు మారలకుండా అంటున్నాడు దేవుడు. దేవుడు పిల్లలారా, ఆలోచించండి. ఎవరి కొరకు మీ కన్నులు ఉపయోగపడుతున్నాయి? నీ కంటిని దేని నిమిత్తం ఉపయోగిస్తున్నారు? మోహపు చూపులు చూడటానిక? వ్యభిచారపు చూపులు చూడటానిక? జాగ్రత్త. మీ దేహం అంతటిని వెలిగించడానికి దేవుడు ప్రధాన అవయవంగా సర్వేంద్రియాలలో ప్రధానమైన దానిగా పెట్టాడు. సర్వేంద్రియాల నయనం ప్రధానం. దేవుడు పెట్టిన ప్రధానమైన అవయవాన్ని మీ పాపాలతో ప్రమాదకరంగా మార్చుకోకండి. మీ కంటితో చావు తెచ్చుకోకండి. కంటిని ప్రభు నిమిత్తం వినియోగించండి. ఈ కంటికి దేవుని మాటలు చదివించండి. ఈ కంటి చేసి చదివించండి. దేవుని పని చేయడానికి ఈ కంటిని ఉపయోగించండి. నడిపించండి. ఈ దేహాన్ని నడిపించండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి ఏమంటున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా యావత్ మీ శరీరాన్ని, నీ కన్నును, నీ కాళ్ళను, నీ చేతులను, యావత్తు దేహాన్ని, సర్వేంద్రియాలను, దానిలో ప్రధానమైన కన్నును సజీవ యాగంగా దేవుని కొరకు ఉపయోగించండి. పాపం కొరకు ఉపయోగించకండి. పరిష్కారం ఆలోచించండి. ఇంటర్నెట్లకు దూరంగా ఉండండి. మొట్టమొదట ఇంటికి మాట్లాడవలసి వచ్చినప్పుడు మాత్రమే ఇంటర్నెట్ ఆన్ చేయండి. మిగిలిన సమయంలో ఇంటర్నెట్ దూరంగా ఉండండి. ఈ రోజు నుంచి మీరు ఈ పాపాన్ని విడిచిపెట్టాలి. ఈ రోజుతో మీరు మీ కంటితో నిబంధన చేసుకోండి. ఈ రోజు నుంచి నేను స్త్రీని మోహపు చూపు చూడకూడదు. ఎదురుగా వస్తున్న స్త్రీ నా స్త్రీ అనగా నా భార్య కానప్పుడు ఆమె నాకు తల్లితో, ఆమె నాకు చెల్లితో సమానం. ఈ కంటిని ఎంతవరకు పాపం నిమిత్తం ఉపయోగించామో ఇక నుంచి దేవుడి నిమిత్తం ఉపయోగిస్తారని దేవుని మాటలు చదివించండి. ఈ కంటి చేత ఇంటర్నెట్ మూసేయండి. ఇంటికి ఫోన్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఆన్ చేయండి. ఫేస్బుక్ ని క్లోజ్ చేయండి. ఉపయోగం లేదని నిష్ప్రయోజనం, తప్పుడు సంబంధాలు, తప్పుడు సంకేతాలు, తప్పుడు జోకులు, శరీరాన్ని రెచ్చగొట్టే జోకులు, మంచి దృశ్యాలను చూడడానికి మీ కంటిని ఉపయోగించండి. దేవుని పిల్లలారా, పారిపోమంటున్నాడండి. అందుకే పారిపో. యవ్వనుడా తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. యవ్వనుడా నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపో అంటున్నాడు. యవ్వనుడా నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపో, తొలగిపోండి. ఈ కోరికలన్నింటినీ పక్కన పెట్టేసేయండి. కంటిని పరిశుద్ధపరచుకోండి. మీ కన్ను జాగ్రత్త పడాలి అంటే మొట్టమొదటి మీ హృదయం మారాలి. మీ మనోనేత్రాలు వెలగాలి. సాతాను చాలా తెలివిగా మనోనేత్రాలను మూసేసి మానవ నేత్రాలను తెరిపించిందండి.
మరో నేత్రాలను మూయించింది, మానవ నేత్రాలను తెరిపించింది. తెరిచిన నేత్రాలతో మనిషి ప్రతి పాపాన్ని చూస్తున్నాడు, చూస్తూ పాపిగా మారిపోతున్నాడు. అందుకే వ్యభిచారిణిని చూసి ఆశించుచు పాపము మానలేని కన్నులు అంటున్నాడు. వ్యభిచారిణిని చూసి స్త్రీలారా ఒక పురుషుడు నచ్చాడు కదా అని మోహపు చూపులు చూస్తున్నారేమో, జాగ్రత్త. పాపంలోనికి దింపడానికి ప్రయత్నిస్తున్నారేమో, సరిగ్గా ఉన్నామండి, జాగ్రత్త. స్త్రీలారా దేవుడు శిక్షిస్తాడు. పురుషులారా స్త్రీ కనపడింది కదా అని మోహపు చూపులు చూసేస్తున్నారేమో, వద్దు వద్దు. వ్యభిచారులుగా దేవుడు పరిగణిస్తున్నాడు. తెలుసుకోండి, ఎంతవరకు ఈ ప్రపంచం పట్టించుకోలేదండి ఈ విషయం. సాతాను చాలా తెలివిగా మనుషుల చేత పాపం చేయిస్తున్నాడు. ప్రతి ఒక్కరి చేతిలోకి సర్పం తీసుకొచ్చాడు ఈ రోజున. ప్రతి ఒక్కరిని చూడని ప్రేరేపిస్తున్నాడు. చూస్తే పోయిందే ఉందని ప్రతి ఒక్కరు చూసేస్తున్నాడు. చూసిన ప్రతి వాడు పాపిగా మారిపోతున్నాడు అనే సంగతి మాత్రం గ్రహించలేకపోతున్నాడు. జాగ్రత్త. మీ కంటితో మీరు నిబంధన చేసుకోండి. ఈ రోజు నుంచి నేను ఈ తప్పుడు దృశ్యాలకు, అశ్లీల దృశ్యాలకు, మోహపు చూపులకు దూరంగా ఉండి నా దేవునికి ఇష్టమైన జీవితాన్ని నేను గడపాలి. కాబట్టి సర్వ ఇంద్రియాలలో అతి ప్రధానమైనదే కన్ను. కానీ దాని దురాశకు మనము లోపడ్డామా? అది చెప్పినట్టల్లా ఆడామా? దానికన్నా ప్రమాదకరమైనది మరొకటి లేదు మన అవయవాలలో. అందుకే సర్వేంద్రియాణ నయనం ప్రధానం కావచ్చు, కానీ అది దేవునికి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు అది అత్యంత ప్రమాదకరమైనది. కాబట్టి మీ కంటితో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. మీరు మీ కంటిని నియంత్రణలో ఉంచడం. దేవునికి దగ్గరగా ఉండండి. దేవుని వాక్యం ఇంకెప్పుడు కంటితో పాపం చేసే ప్రయత్నం చేయకండి. దేవుని పేరు అర్థమైంది కదా? సర్వేంద్రియాణం నయనం ప్రధానమా ప్రమాదమా? చెప్పండి. ఎప్పుడు ప్రమాదం? దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా మన కంటితో మనం పాపం చేస్తున్నప్పుడు అది మనకు ప్రమాదం. కానీ దేవుని ఆజ్ఞలను మనం వీక్షిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, దేవుని పనికి మన కంటిని వినియోగిస్తున్నప్పుడు అది మనకు ప్రధానమైన అవయవం. జాగ్రత్త. ప్రేమించుకోండి. పరలోకమందున్న మా తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు తెలియజేశారు. మీ నిమిత్తమై, మీ పని నిమిత్తమై మీరు ఏర్పాటు చేసిన నయనం కన్ను సర్వేంద్రియాలలోకి ప్రధానమైనదైనప్పటికీ కూడా సాతాను దేహాలను ఆవహించి ప్రధానమైన కంటిని ప్రమాదకరమైన దానిగా మార్చివేశారు. కంటితో మోహపు చూపులు, కంటితోనే ద్వేషాలు, కంటితోనే అసూయలు తండ్రి సమస్త కార్యాల్లో కంటి ద్వారా జరిగిస్తూ మీ పిల్లలందరినీ పాపులుగా మారుస్తున్నాడు. మీరు అనుగ్రహించిన, మీరు నిర్మించిన దేహాన్ని మీ కొరకు ఉపయోగపడనివ్వటం లేదు తండ్రి సాతాను. ఈ విషయాలు అమాయక ప్రపంచం చూస్తే పోయిందే ఉంది అనుకుంటూ ప్రతి దాన్ని చూస్తూ మిమ్మల్ని బాధ పెడుతున్నారు, పాపం చేస్తున్నారు, అగ్నిగుండానికి జారిపోతున్నారు. అలాంటి వారిలో కొందరినైనా కాపాడాలి అని ప్రభువా ఈ లేఖనాల పరిశోధన సదస్సు ద్వారా ఈ జ్ఞానపూరితమైన మాటలను మీ పిల్లలకు తెలియజేస్తున్నాం తండ్రి. మీ పిల్లలందరూ విన్న వాక్యాన్ని విడిచిపెట్టేసి తమ్మును తాము మోసగించుకుంటారు, లేదా విన్న వాక్య ప్రకారం తమ కంటితో నిబంధన చేసుకుని తమ కంటిని నియంత్రించి సర్వేంద్రియాలలో నయనం ప్రధానమైనది, మీకు అవసరమైనదిగా మరల్చుకుంటారో మీకే తెలియాలి. నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను తండ్రి. ప్రభువా మీ మాటలు అందగా పాపులుగా మారిపోతున్న ఈ సమాజాన్ని మార్చాలని మీ వాక్యంతో పోరాటం చేస్తున్నాను ఆయన. ఇంతవరకు మా వెనుక ఉండి మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. ఏ ఒక్కరూ నశించగలని చేయింపగా అందరూ మారు మనస్సు పొందాలని మీ కోరికలు తీర్చడానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను ఆయన. సహకరించండి. కూడొచ్చే మీ పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. జరగబోయే కార్యక్రమాలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. నడిపించమని
క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి.